గైస్ నైట్ 9:30కి అయితే మనం అలిపిరి స్టెప్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. గైస్ నేనైతే ఫుల్ నిద్రలో ఉన్నా, ఏదో జరిగింది లేచినాం పోతాం అంతే. గోవిందా 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 గోవిందా. సో మీకు ఒక అద్భుతమైన కొన్ని కళాఖండాలు చూపిస్తా చూడండి. సో మన ఫోటో చూడండి ఎట్లా వచ్చింది, దొంగకోళ్ళు పట్టే వాళ్ళకి వచ్చింది నాది. ఇంకోటి పట్టుకో, వీడు చూడండి, వీడు A2 అక్యూజ్ వీడు. నెక్స్ట్ మా అన్న A3 అన్నట్లుంది. నెక్స్ట్ అందరం అట్లే ఉన్నాం రా. హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక అద్భుతమైన ట్రిప్ అయితే ప్లాన్ చేసిన అనమాట. సో అదేంద్రా అంటే పోతా మాట్లాడుకుందాం. సో ఎవరు కూడా మిస్ అవుద్దండి మా, పక్కా ఫన్ ఉండిద్ది. సో లెట్స్ గో మావా. బాయ్ మా, బాయ్ నాన్న. ఓం నమ శివాయ. బాయ్ నాన్న, బాయ్ మా, బాయ్ బాయ్ బాయ్. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. సో గైస్ ఇప్పుడైతే మన కార్కి డీజిల్ కొట్టడానికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట మన బుజ్జి క్యూట్ స్వీట్ మంచిగా మైలేజ్ ఇచ్చే కారు ఫోర్డ్ ఫిగో. సో ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారంటే ఈ ట్రిప్కి నేను, మా అన్న, కాశీ అండ్ మౌనిక, ప్రణీత్. సో మన 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ట్రిప్ ఎక్కడికంటే చిన్నగా చెప్తాను. అండ్ ప్రెసెంట్ మనం వచ్చేసి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం, తిరుపతి దగ్గర ఉండే శ్రీకాళహస్తికి. సో ఇంకా మౌనికను ప్రణీత్ అయితే శ్రీకాళహస్తిలో అయితే జాయిన్ అవుతారనమాట. సో ప్రెసెంట్ వచ్చేసి ఇంకా డీజిల్ కొట్టించేసుకొని బయలుదేరదాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:10 అయితే అయింది. సో చూద్దాం 6 అవర్స్ 7 అవర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి. చూడాలి ఎంతసేపు పడుతుంది అనేది. ఇంకా పెట్రోల్ తక్కువ డీజిల్ తక్కువ అన్న, అయితే డీజిలే కొట్టలే. సో ఇక్కడ నుంచి మనకు శ్రీకాళహస్తికి లైక్ 282 కిలోమీటర్స్ ఉంది. 5:50 AM చూపిస్తుంది, అంటే నాన్ స్టాప్ పోతే. సో మేబీ 6:30 అయితే అవ్వచ్చు అనుకుంటాను నా గెస్ ప్రకారం. సో లెట్స్ సీ అంతే. ఇంకా సో గైస్ మన ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. ఎంత కట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. పవర్ఫుల్ కదన్నా, ఎక్కేకుందే లేదా కింద తగులుతుందిరా. ఎక్కి తిప్పు 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 ఎక్కి ఏయ్ టోల్ ప్లాజా తప్పించి ఊరుకో 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 టోల్ ప్లాజా తప్పించి టోల్ ప్లాజా తప్పించి ఒకటి. అరే లాగురా. ఈ టోల్ గేట్ లో లైక్ ఎంత 210 210 మనకు మ్యాప్ లో అయితే 210 అని చూపించింది. సో పక్కనే ఇప్పుడు ఇది హైవే అనుకోండి, పక్కన చిన్న దారి అనమాట. క్రేజీ పోయినాం అసలు. నెక్స్ట్ మార్నింగ్ సో మొత్తానికి అయితే శ్రీకాళహస్తికి వచ్చేసినాము. దా బండి ఎక్కు. హాయ్ బాగా ప్రణీత్, బాగా మౌనిక. బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. సో మనమైతే ఫ్రెష్ అప్ అయ్యేకి గుడి ఆపోజిట్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాం. 250 రూపీస్ అనమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. కాశీగాడు చూడండి ఎదురేడు. లేవైపోదాము. సో గుళ్ళోకి అయితే ఫోన్ అలవ్ లేదంట, అన్ని ఫోన్స్ కార్లో అయితే పెట్టేసి వెళ్ళిపోదాం. ఇంకా మన కారు చూపిస్తా చూడండి ఎట్లుందంటే అంత భయంకరంగా అయితే ఉందన్నమాట. ఇగోండి గైస్ మన కారుకి మొత్తం టవాళ్ళన్నీ చుట్టూ తగిలిచ్చేసినాం డోర్లకు అంతటికి. ఇంకా ఇగోండి. సో ఇప్పుడు ఈ ఫోన్ కూడా కార్లో పెట్టేసి వెళ్ళిపోదాం. ఇంకా సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, బాగా ఆరాంగా ప్రశాంతంగా అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనము శ్రీకాళహస్తి నుంచి కాణిపాకం అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఇగోండి ఇక్కడ నుంచి కాణిపాకంకి 99 కిలోమీటర్స్ 1 hour 40 minutes అయితే చూపెడుతుంది. సో ఇప్పుడు పానికాకమేంద్రా కాణిపాకంకి అయితే వచ్చినాం. సో ఫోన్స్ అలా ఉండవంట ఇక్కడ కూడా.
దర్శనం అయిపోయి బయటకు వచ్చేదానికి మాడిపోయినాం గైస్. చూడండి అంత బొట్టు పోయి అంత రకరకాలుగా అయిపోయినాము. ఎండ మాత్రం వాంచి పడేస్తుంది. ఈ ఏమంటారు ఈ తెల్లది వేసినారు చూడండి, ఈ తెల్లదాని మీద నడిస్తే మాత్రమే నడచగలం, లేకుంటే ఇంక టార్చరే గైస్. చూడండి కోనేరు ఎంత ప్యూర్గా ఉన్నాయి, వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లే ఉంది నాకైతే. దీంట్లోకి దుంకి ఇల్లాడబుద్ధి అవుతుంది. ఎంతో పాల్కోవా అంటే ఇదెంతో తీసుకున్నాం, తినబుద్ధి అవుతా అంటే తీసుకున్నాం. ఏందో మాదిరిగా ఉంది, ఏం బాలే. సో గైస్ ఇప్పుడైతే తిరుపతికి వచ్చినాము. అండ్ తిరుపతిలో ఇది వచ్చేసి క్యూ అనమాట. ఇప్పుడు టోకన్ అంటే అలిపిరి స్టెప్స్ ఎక్కాలంటే ముందు రోజు టోకన్ తీసుకోవాలా. నైట్ 9:30, 10కి ఇస్తారనమాట టోకన్స్. సో ఇప్పుడు వచ్చేసి దర్శనం టికెట్ కోసం అయితే క్యూలోకి వచ్చినాము. సో టైం వచ్చేసి ఎంత అంటే టైం వచ్చేసి 5:53 అయింది. మేము వచ్చి 4:30కి వచ్చినాం సంథింగ్ అట్లా. 9:30 వరకు ఇట్లనే ఉండాలా. సో మనం అయితే ప్రెసెంట్ లూడో గేమ్ ఆడుతున్నాం. గైస్ నేనైతే ఫుల్ నిద్రలో ఉన్నా, ఏదో జరిగింది లేచినాం పోతాం అంతే. అరే గోవిందా 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 గోవిందా. సో గైస్ నైట్ 9:30కి అయితే మనం అలిపిరి స్టెప్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఎట్లా పడితే అట్లా పంపించలేదు, అలా గేట్ వేసేసి అందరు ఇట్లా చాలా మంది జనాలు అయినాక పంపిస్తారు, ఎందుకంటే పులితో యుద్ధం చేయాలనేసి. గోవిందా గోవిందా వచ్చేసినాం. పాపా సో మొత్తానికి అయితే కింద పడుకుంటా పైకి లేసుకుంటా గాలి గోపురం కాడికి వచ్చేసినాం. మా అబ్బా కదలాలి గోవిందా. సో ఈ రోజుకి లాస్ట్ ట్రిప్ మనమే అనమాట. ఈ అలిపిరి స్టెప్స్ నుంచి రావడము అంటే లైక్ కట్టలు పోలీసులు ఫస్ట్లోనూ లాస్ట్లోనూ తాళ్ళు పట్టుకొని ఉంటారు. సో లైన్గా అందరూ పోతూనే ఉండాల్సిందే, అక్కడెక్కడ బ్రేక్స్ పెడతారనమాట. సో అట్లా సన్నగా నడుచుకుంటా హనుమాన్ విగ్రహం కాడికి అయితే వచ్చినాం. అబ్బా నెక్స్ట్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే ఇంకా స్నానం చేసి పంచ టవాలు కట్టుకొని దర్శనంగా అయితే రెడీ అయిపోయినాం. ఇంకా గైస్ పంచలోకి ఏంటది బనీన్ బాగుంటది అంటే ప్రణీత్ గారు చూడండి ఎట్లాంటి బనీన్ తెచ్చుకున్నాడు, చూపెడతాం మీకు. రే ప్రణీత్, అరే ఇటు చూడు ప్రణీత్, పంచ ఆ టవాల్ బనీన్ సూపర్ ఇందిరా, ప్రామిస్ రీ. ఆ డిజైన్ ఏందిరా బటర్ఫ్లై లోపల. సీతయ్య ఎవడి మాట వినడు అన్నట్లున్నారా. అరే ఇప్పుడు అట్లా నవ్వుతావు. అరే ప్రణీత్ కొంచెం దూరం పో, నా మాట నువ్వు పో, ఇప్పుడే పో. దిన్నకు దా అనే పాటకు డాన్స్ అయ్యి. సో టిఫిన్ వచ్చేసి భయంకరమైన హోటల్లో భయంకరమైన టిఫిన్ అయితే తిన్నాం, దరిద్రంగా ఉంది మా అసలు. సో ఇప్పుడే దర్శనంకి అయితే ఎంటర్ అయినాము. సో మీకు ఒక అద్భుతమైన కొన్ని కళాఖండాలు చూపిస్తా చూడండి. సో టికెట్ స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఫోటో కొడతారనమాట. సో మన ఫోటో చూడండి ఎట్లా వచ్చింది, దొంగకోళ్ళు పట్టే వాళ్ళకి వచ్చింది నాది. ఇంకోటి పట్టుకో, వీడు చూడండి, వీడు A2 అక్యూజ్ వీడు. నెక్స్ట్ మా అన్న A3 అన్నట్లుంది. నెక్స్ట్ అందరం అట్లే ఉన్నాం రా. పట్టుకో కాసిగాడు ఇది. అరే వీడు ఆడున్నారా, వీడు కాసిగాడు లేడు అసలు, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వీడు. దర్శనంకి 7 గంటలకు పోవాలంటే 8 గంటలకు వచ్చినాం మనం అయితే. సో చూడాలి ఎంతసేపు అవుతుంది అనేది. సరే ఈ ఏడన్న మనల్ని ఇప్పుడు షెడ్లోకి అయితే వేస్తారనమాట. అసలు నాకు తెలిసి దాదాపు 10 నుంచి 15 గంటలు అయితే పడుతుంది. నాకు తెలిసి ఇది ఫ్రీ అనుకుంటా అన్న, చూద్దాం ఎంతసేపు అవుతుంది అనేది. ఇదిగోండి అట్లా షెడ్లు అయితే ఉంటే దానిలోకి ఎత్తారు. ఇంకా మధ్యాహ్నం నాకు తెలిసి సాయంత్రం అవుతుంది ఈజీగా. సో స్మిత్ అయితే లగేజ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసినాం. సో ఫోన్లు అన్నీ అలవ్ లేదనమాట, ఫోన్స్ అన్ని ఈడ పెట్టాలి, ఫోన్స్ ఈడ పెట్టేయాలి రీ. 2 hours later. దర్శనం అయితే 10 గంటలో 15 గంటలు అయితే అవుతుంది అనుకున్నాను, కానీ ఏం అదృష్టమో ఏందో కానీ VIP దర్శనం కన్నా తొందరగా అయిపోయింది. జస్ట్ 1 నుంచి 1.5 hour లోపు అయిపోయింది. ఎంత లేట్ అనుకున్నా 2 hours అంతే. 7 కేమో దర్శనంలోకి అయితే వెళ్ళిపోయినాము. బయటకు వచ్చేదానికి అప్రాక్స్ 9 అయితే అయింది. మధ్యలో అన్నదానం ఉంటుంది మా, క్రేజీగా ఉంటది. టేస్ట్ మాత్రం సాంబార్ హైలైట్ ఉంటది. అన్నదానంలో అన్నం తినేసి తిరుమల నుంచి తిరుపతికి బస్సులో వచ్చేసి కారులో కంచికి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా
సో ఇప్పుడు వచ్చేసి మనము తిరుపతి నుంచి కంచి పోయే దారిలో ఉన్నాము. ఇక్కడ పక్కన మ్యాంగో మామిడి తోటలు ఉంటే ఇటు చూడండి, దీంట్లోకి వేసుకొని కాయలు కోసి తినేది దగ్గర రావు పీసా. దారిలో పోయేటప్పుడు ఐస్ క్రీమ్ తినుకుంటా మనమైతే ఇప్పుడు కరెక్ట్గా తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాం, ఆంధ్ర క్రాస్ చేసి. తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే లైక్ మనల్ని పోలీసులు అయితే ఆపినారనమాట. సో చెక్ పోస్ట్లో ఇదేదో లైక్ చిన్న చిన్న ఫార్మాలిటీస్ అవి ఇవి అన్నీ చేస్తున్నారు. బ్లాగ్ యూట్యూబర్ ఓకే థ్యాంక్ యూ సార్. పొల్యూషన్లు ఆధార్లు అవి ఇవి అన్ని చెక్ చేసినారనమాట ఇక్కడ. సో ఇంకా అదనమాట గైస్, ఇంకా ఈ తిరుపతి వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తాను. నెక్స్ట్ అరుణాచలం వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సో అంతవరకు